ప్రార్థన ఆలకించబడాలంటే ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరు. నిర్గమకాండం 2:23. ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారు చేసిన ప్రార్థనను ఆలకించారు, అంగీకరించారు. వారికి సహాయం చేయుటకై, వారిని నడిపించుటకై పరము నుండి దిగివచ్చారు. మరి ఇదే రీతిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మన ప్రార్థన అంగీకరించాలి, తానే వచ్చి మనకి సహాయం చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థించాలి? యథార్థ హృదయంతో ప్రార్థించాలి. నలుదిశలా శత్రువులు దండెత్తి వస్తున్నారని రాజైన యెహోషాపాతు విన్నప్పుడు ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో దేవునిపై ఆధారపడి, దేవా, ఏమి చేయుటకు నాకు తోచడం లేదు, నాకు శక్తి లేదు, నేను బలహీనుడను అని యథార్థముగా ఒప్పుకున్నాడు. పూర్ణ హృదయంతో దేవునిపై ఆధారపడ్డాడు. ఫలితముగా శత్రువులను జయించాడు. 2వ దినవృత్తాంతములు 20:12 మనకి ఈ విధంగా సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన మనుషుడవు నీవే, దావీదు అని నాతాను ప్రవక్త వచ్చి చెప్పగా దావీదు వెంటనే తన పాపమును గ్రహించాడు. దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఫలితముగా దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు. అటు పిమ్మట దావీదు ఎన్నడూ కూడా అలాంటి తప్పు తన జీవితంలో చేయలేదు. కీర్తనలు 51:3-9 ఈ విధంగా సెలవిస్తుంది. మరొకటి, కుమ్మరింపు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే, తనకు పిల్లలు లేరని తన వైర్యకు పెనిన్న పెడుతున్న హింసను, బాధను తట్టుకోలేకపోయింది హన్న. ఏ మనుషులు తన బాధను నివారించలేరు అని గ్రహించింది. దేవుడు తప్ప తనకు సహాయం చేయవారు ఎవరు లేరని తెలుసుకున్నది. అందుకే నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళింది. తన బాధంతా అక్కడ చెప్పుకున్నది. దేవుని సన్నిధిని తన హృదయమును కుమ్మరించింది. ఫలితముగా వాగ్దాన పుత్రుడైన సమూయేలును పొందుకున్నది. 1 సమూయేలు 1:10. తగ్గింపు ప్రార్థన చేయాలి. మరొకటిగా, తన స్థితి ఏమిటో గ్రహించాడు. కన్నులెత్తి ఆకాశమును చూచుటకైనను తన యోగ్యులను కానని గ్రహించాడు. నేను ప్రార్థిస్తున్నది మహాకాశములు పట్టజాలని మహిమాన్వితుడైన దేవుణ్ణి అని గుర్తించాడు. అందుకే ఎంతో వినయంతో, తగ్గింపుతో ప్రార్థించాడు సుంకరి. ఫలితంగా తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. లూకా సువార్త 18:13 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. నిజం చెప్పాలి అంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, మనుషులము ఏమో బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటాం, మాటలు మన పెదవులతో పలుకుతూనే ఉంటాం, కానీ మన మనసు ఏమో ప్రపంచమంతా చుట్టి వస్తుంది. స్థిరమైన మనస్సు, ఏకాగ్రత ఉండక పెదవులతో వల్లించేస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రార్థనలో ఉన్న లోపాలను సరిచేసుకుని దేవుని కార్యాలను పొందుకుందాం. తగ్గింపు ప్రార్థన చేద్దాం, కుమ్మరింపు ప్రార్థన చేద్దాం, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుతాం, యథార్థ హృదయంతో ప్రార్థించుతాం. ఈ మాటలు మీకు ప్రార్థన నేర్పాయని నాకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆత్మలో వర్ధిల్లింప చేయునుగాక.